హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈరోజు మనతో పాటు ఉన్నారు అటా సందీప్ మాస్టర్. సో తాండవ్ అనే ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే డాన్స్ అంటే మాస్టర్ అంటే డాన్స్ అనే విషయం అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ క్లాసిక్ డాన్సర్. సో దీంట్లో కూడా విలయ తాండవ్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ మూవీ కాన్సెప్ట్ దానిలో కొరియోగ్రాఫర్గా చేశారు. సో ఏంటి స్పెషల్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. హలో అండి, బాగున్నారా? సూపర్ బాగున్నా మాస్టర్. సో చెప్పాలి, మీరే తాండవం అంటే మీరు క్లాసికల్ ఎంత బాగా చేస్తారో మేము అందరికీ తెలుసు. సో చూస్తూ ఉంటాం కూడా. దీంట్లో చూస్తే విలయ తాండవం అని చెప్పేసి ఉంది. సో అది క్లాసిక్ టచ్ చేయాలి అడగాలి అంటే కూడా దాని రూట్స్ కూడా చాలా చాలా ఉంటాయి. బేసిక్గా మా అందరికి కానీ కామన్ ఆడియన్స్కి కానీ తెలియదు. సో మీరు చెప్పండి, తాండవం గురించి అంటే ఏం చెప్తారు, దీనిలో ఏంటి స్పెషల్? బేసిక్గా తాండవం అంటేనే చాలా రౌద్రం. అలాంటిది విలయ తాండవం అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. అంటే పీక్స్ ఆఫ్ తాండవం అంటే ఎండ్లెస్ అండ్ ఇన్ఫినిటీ ఆఫ్ కోపం అనుకోవచ్చు, లేకపోతే డాన్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. లైక్ అంటే ఒక పీక్స్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుందో దాన్ని మనము విలయ తాండవం అంటాము. సో అట్లా మనకి బేసిక్గా రెండు ఉంటాయి. ఏంటంటే అమ్మవారిది ఉంటుంది, మహాకాళి చేసే తాండవం. ఎప్పుడైతే మహిషాసురుడిని చంపేస్తుందో అప్పుడు ఆ తాండవం భయంకరంగా ఉంటుంది చూడడానికి. అది విమెన్ రిజెంబులెన్స్, ఆబ్వియస్గా విమెన్కి రిజెంబులెన్స్. అండ్ శివతాండవం రెండు ఉంటాయి డిఫరెన్స్. సో ఇక్కడ విలయ తాండవం ఏంటంటే బోత్ రెండు కలిపితే అది విలయ తాండవం అనమాట. సో నిజంగా దసరా రోజున నాకు ఇదొక మంచి విషయం తెలిసింది. సో రేపొద్దున ఇంకా దసరా, ఫస్ట్ దసరా శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ ఓజీ చూసారా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఆబ్వియస్గా ఫస్ట్ డేనే ఎంజాయ్ చేయడం అంటే ఇంక అంతే. యాజ్ అ ఫ్యాన్గా ఆబ్వియస్గా నేను 100% ఐ హ్యావ్ సీన్ ఆర్ వింటేజ్ పవన్ కళ్యాణ్ సార్. సో ఒక ర్యాంపేజ్ సినిమా అని చెప్పుకోవాలి ఓజీ. అండ్ దాని మీద నాకు నచ్చిన చిన్న బిట్ కూడా తీసుకుని నేను డాన్స్ కూడా చేశాను, నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఆబ్వియస్గా వీ లవ్ మెగా ఫ్యామిలీ అని చెప్పాలి ఫస్ట్. అంతే. లేదు అంటే లవ్ చేయడం అనేది అందరు చేస్తారు, బట్ దాని నుంచి సర్వీస్ చేయడం అనేది కూడా మీరు కోవిడ్లో మీరు చేసిన సర్వీస్కి అండ్ చిరంజీవి గారి దగ్గర నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. సో దాన్ని ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం. బట్ మీరు ఎప్పుడు సర్వీస్ చేసేటప్పుడు కోవిడ్ టైంలో చాలా సర్వీస్ చేశారు. అంటే చాలామంది నాకు తెలుసు, చాలామంది వీళ్ళకి కూడా డాన్సర్స్ కూడా మీరు మీ ఇన్స్టిట్యూట్లో ప్లేస్ ఇచ్చి డాన్స్ నేర్పుతూ ఉంటారు. సో దాని గురించి చెప్పండి. అదే కొంచెం అంటే ఎవరైనా పే చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఎందుకంటే కొంతమంది డాన్స్ ఫీల్డ్ అంతా కూడా చాలా లో కేటగిరీ నుంచి వస్తారు. సో డబ్బులు కట్టలేకపోయినా ఏదైనా చేస్తే మన సైడ్ నుంచి వాళ్ళకే కొంచెం సపోర్ట్ ఏంటంటే, మనకు అంత ఎంత దేవుడు మంచిగా ఇచ్చాడు కాబట్టి మనకు తోచిన సాయం వాళ్ళకి చేస్తూ ఉంటాం. అండ్ మా దగ్గర చాలామంది పిల్లలు డాన్స్ ఫీజు కట్టేవాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళకి కూడా మేము నేర్పిస్తాం ఈక్వల్గా. నో ఎనీ వేరే ఉండదు. అంటే వాళ్ళు వేరే వీళ్ళు అందరినీ ఒకే బ్యాచ్లో వేసి అందరికీ కొంచెం మంచిగా డాన్స్ నేర్పిస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ అందరికీ తెలిసింది. అంటే మీరు ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ ఉండేవాళ్ళు, డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వాళ్ళు. ఈసారి చూస్తే కనుక కామినర్స్ వచ్చారు, అగ్ని పరీక్ష అన్నారు. ఇప్పుడు లోపలంతా చాలా గందరగోళంగా ఉంది. మీరు చెప్పండి, మీ టైంలో ఇట్లా మిడ్ ఎలిమినేషన్ కూడా లేదు. రీసెంట్గా చూసుకుంటే సంజయ్ గారు కూడా మిడ్ ఎలిమినేషన్ వచ్చారు. సో మీరు చెప్పండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే మీరు చాలా కరెక్ట్ పాయింట్ చెప్తారు కదా, అందుకని. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చూశాను. తర్వాత నేను కొంచెం వేరే వర్క్లో ఉండి చూడలేకపోయాను. బట్ నేను చూసినంత వరకు మాత్రం ఎందుకో నాకు కొంచెం సుమన్ శెట్టి కొంచెం ఇన్నోసెంట్గా ఎందుకో మంచిగా అనిపించాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఎలిమినేషన్ జోన్లో నామినేషన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయమని నేను స్టోరీ పెట్టాను. నాకు యాక్చువల్ తను తెలీదు అసలు, తనకి నాకు పరిచయం లేదు. బట్ సమ్వేర్ నాకు ఎందుకో మంచిగా అనిపించింది ఆ ఇన్నోసెన్స్. సో అట్లా సపోర్ట్ చేశాను అంతే, ఇంకా చూడలేదు. చూసి మేబీ 100% సపోర్ట్ చేస్తాను. అండ్ ఆబ్వియస్గా రీతు కూడా నాకు మంచి ఫ్రెండ్. సో రీతుని సపోర్ట్ చేయాలన్నా కూడా నేను అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అనేది సరిగ్గా చూడట్లేదు. నేను చూడాలి, ఖచ్చితంగా చూసి షూర్గా నెక్స్ట్ టైం ఇస్తారు రివ్యూ. సో చూస్తే కనుక రీతు గారు కూడా మీరు ఫ్రెండ్ కాబట్టి ప్రజెంట్ తన హౌస్లో ఉండే బయట సమ్ రూమర్స్ తన మీద నడుస్తూ ఉన్నాయి. బట్ ఇట్లాంటి టైంలో కావాలని చేశారు అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. తను ఉంటే మేబీ డిఫెండ్ చేసుకునేది, ఈరోజు తను లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారన్నారు. యాజ్ ఏ ఫ్రెండ్గా మీరేం చెప్తారు? అంటే ఇట్లాంటి టైంలో కరెక్ట్ అంటారా? తనకి ఎంత నెగిటివ్ ఎఫెక్ట్ గేమ్ మీద పడుతుందంటారు? ఆబ్వియస్గా ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే తనకి లోపల బయట ఏం జరుగుతుందో తనకు తెలియదు కదా. సో ఎవరో ఒకళ్ళు వాళ్ళ మదర్ కానీ ఎవరన్నా స్టాండ్ తీసుకుని, పాపం ఆవిడ కూడా లేడీ, ఆవిడ ఎలాగ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ లైక్, ఖచ్చితంగా బయట ఇలా జరుగుతుందన్న తనకు తెలియదు కాబట్టి తన మీద ఇంపాక్ట్ పడుతుంది ఓటింగ్ పరంగా. బట్ అది కరెక్టా కాదా అనేది మనకి తెలియదు. ఏంటంటే లైక్ వాళ్ళ ఇన్నర్గా ఏం జరిగింది అనేది మనకు కూడా ఐడియా లేదు.
బట్ యాజ్ ఆఫ్ నో మాతో అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. ఇంకా పర్సనల్గా మనకి అంత తెలియదు. అంటే ఇట్స్ ఎవరి పర్సనల్ వాళ్ళకు కానీ ఇలా తను డిఫైన్ చేసుకోలేని టైంలో తనకి ఎఫెక్ట్ ఉంటుంది కదా. 100% బిగ్ బాస్లో ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ సిస్టమ్ కదా, బయట మన మీద ఏదో ఎలిగేషన్స్ జరుగుతుంటే సెట్ ఆఫ్ పీపుల్ డివైడ్ అయిపోతారు కదా, ఓటర్స్ కూడా మీకు ఇటు సగం అయిపోతారు. సో అది 100% తన మీద పడచ్చు. అంతే. సో ఫైనల్గా జ్యోతి గారు మీరిద్దరు కలిసి సూపర్ డాన్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నాకు నిత్యం మీనన్ విజయ్ సేతుపతి గారిది చాలా బాగా నచ్చింది. సో ఎస్పెషల్లీ అది అంటే రోజు చేస్తారు అన్నీ నచ్చుతాయి, బట్ నా స్పెషల్ అది. సో అందరూ మీరిద్దరు మంచి కపుల్, బెస్ట్ కపుల్ అని చెప్తారు. ఇదంతా కాదు, మీరు ఇప్పుడు జ్యోతి గారి గురించి ఎప్పుడు మీరు అదేంటి ఏడిపించేదని ఒక ఇన్సిడెంట్ మాకు చెప్పాలి. తనలో ఏదైనా ఒక నెగిటివ్ థింగ్. తను ఏడిపించేదా? నన్ను ఏడిపించేది 100 ఉన్నాయండి బాబు, అది అడగండి. నేను ఏడిపించడం ఏంటి, నన్నే ఏడిపిస్తుంది. నేను కూడా ఏడిపిస్తాలే బాగా. అంటే ఎప్పుడు చిన్న గొడవ అయినప్పుడు సారీ, ఒకళ్ళు నా తప్పున్నా కూడా నేను సారీ చెప్పకుండా కొంచెం ఏడిపిస్తాను. అందుకే నన్ను జ్యోతి గారు చాలా స్వీట్ అబ్బా. ఎందుకంటే మన ఒక వీడియో చూసాను నేను, ఇద్దరం బాగున్నాం అని అందరూ అంటారు, బట్ ఎక్కడ తగ్గితేనే మేము ఇద్దరం బాగున్నాం అని చెప్పేది అది ఎవరికి తెలియదు కదా. ఇలా కంటి చూపితే మీరు చెప్తేనే డ్రెస్ చేంజ్ చేసుకుంటారంట పాపం కదా. మరి అయ్యో బాబోయ్, అంత సీన్ లేదండి. నేను అంత కంటి చూపులు నాకు రావు. నేనేమి ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ కాదు. ఒకటి యాజ్ ఎ ఉమెన్గా షీ నోస్ వాట్ టు వేర్ అండ్ హర్ కంఫర్టబిలిటీ, అండ్ తనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, తనకు వాల్యూస్ ఉన్నాయి, తను అది పాటిస్తుంది అంతే. ఇక నాకు నచ్చినట్టుగా ఉండాలి అన్నది ఏం లేదు. ఇక తన ఇష్టం తంది అంతే. లిమిట్స్ దాటకుండా ఎంతైనా ఉండొచ్చు. అదిగో లాస్ట్లో లిమిట్స్ దాటకుండానే ఓడని చూసారా, అంతా చెప్పిన తర్వాత కింద కండిషన్స్ అప్లై అంటారు కదా. ఎప్పుడైనా ఎగరేయాలి కానీ కింద దారంగా ఉంటుంది కదండి, లేకపోతే తెగిపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది కదా. కరెక్ట్ గా ఎట్లా అంటే అబ్బాయిలు అనేది ఇది ఉంటది కదా, మీరు అక్కడ చూపించారు మాస్టర్. అదే ఆ దారం అనేదే లవ్ అండి. సన్నగా ఉంటుంది, కనబడదు ఎవరికి, కానీ చాలా సన్నగా ఉంటుంది. పొజిటివ్ అంత ఇంకేం పొజిటివ్ అండి. 13 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇంకెక్కడ ఉంటుంది పొజిటివ్నెస్. అయ్యో మీరు ఏదో 60 సంవత్సరాలు అన్నట్టు మాటకోసారి 13 సంవత్సరాలు అంటారండి. ఇంకా చాలా లాంగ్ ఉందండి, 13 సంవత్సరాలే. ఈ రోజుల్లో 13 సంవత్సరాలు ఇస్ అ వెరీ గుడ్ నెంబర్ అని నా ఉద్దేశం. అది కలిసి ఉండడం చాలా కష్టం ఉంటారు అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయండి. అసలు ఒక్క న్యూస్ చూస్తే షాక్ అవుతుంది నేను. ఈ రోజు కూడా మార్నింగ్ ఒక సెలబ్రిటీ డైవర్స్ తీసుకోండి, దాని మీద కూడా మేము మాట్లాడాం. మీరేమంటారు దాని గురించి? నాకు అసలు తెలియదండి బాబు, నన్ను వదిలేండి అయితే.